హాయ్ మాస్టర్స్, అందరికీ డివైన్ మార్నింగ్. వెల్కమ్ టు జేపీఎస్ విజ్డమ్. ఫ్రెండ్స్, మనము మన స్వాధ్యాయ యోగాలో న్యూ ఏజ్ విజ్డమ్ అయినటువంటి 1000 సీడ్స్ ఆఫ్ జాయ్, తెలుగులో ఆనందానికి సహస్ర బీజాలు, ఈ అద్భుతమైన జ్ఞానాన్ని అయితే అందుకుంటున్నాము. ఇప్పటి వరకు మనము 4 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకున్నాము. ఈరోజు 5th ఎపిసోడ్. ఈ 5 పార్ట్స్లో మనకి మహాదేవి సరస్వతి అద్భుతమైన జ్ఞానాన్ని అయితే అందించారు. రేపటి నుంచి మనకు మహాదేవి లక్ష్మి ఇంకొంచెం అద్భుతమైన జ్ఞానాన్ని అయితే అందిస్తారు. అయితే ఈ జ్ఞానం అనేది మనకి చాలా అవసరం మాస్టర్స్. ఎందుకంటే ఇది సృష్టి గురించి. ఈ సృష్టి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం జరిగింది, ఎలా జరిగింది అంటే, ఇక్కడ సృష్టి అంటే మనమే మాస్టర్స్. అంటే మన స్టోరీని మనమే తెలుసుకుంటున్నాం. మనం మరిచిపోయినటువంటి గతాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నారు. కాబట్టి ఈ జ్ఞానం అనేది మనకి చాలా అవసరం మాస్టర్స్. అందరూ శ్రద్ధగా విని అర్థం చేసుకోండి. ఇది మన ఆత్మ ఎదుగుదలకు చాలా అద్భుతంగా హెల్ప్ అవుతుంది మాస్టర్స్. నిన్న 4th పార్ట్లో ఆలోచనలు, భావోద్వేగాల నుంచి ఆత్మభావాల వైపు గురించి మహాదేవి సరస్వతి మనకి చాలా అద్భుతంగా అయితే వివరించారు. ఎందుకంటే మనము పరిమితమైన ఆలోచనలు, భావోద్వేగాల వల్ల ఎటువంటి సమస్యలు అనేది రావడం జరిగింది. అలాగే మనుషులకు మధ్య, దేశాలకు మధ్య ఎటువంటి విభజనలు, కీచులాటలు, కొట్లాటలు, గొడవలు ఎలా సంభవించాయి. ఈ పరిమితం నుంచి అపరిమితమైన ఆలోచనల అంటే ఆత్మభావాల వైపు మనం ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా మనల్ని మనము ఉద్ధరించుకునేందుకు ముందుకు నడిపించుకోవాలి అనేటువంటి విషయాల గురించి మనకి మహాదేవి సరస్వతి అద్భుతంగా అయితే తెలియజేశారు. ఈరోజు 5th ఎపిసోడ్ మాస్టర్స్. నూతన సృష్టిలోని ఆనంద. బౌద్ధ మతం మరి హైందవ మతాల్లో మీరు జ్ఞాన దేవతగా ప్రఖ్యాతిగాంచారు. పురాతన గ్రంథాలైన వేదాల్లో మీ గురించి మరి బ్రహ్మ గురించి చెప్పబడింది. ఈ విషయాన్ని గురించి మరింత తెలియజేయగలరా? సరస్వతి. బ్రహ్మ వేదాలను మొదలు పెట్టడానికి ప్రేరణ ఇచ్చారు. అలానే నేను వేదాలను ముగించటానికి ప్రేరణ ఇచ్చాను. బ్రహ్మ మనస్సు మరి శరీరం యొక్క భ్రమలను సృష్టిస్తే నేను వాటిని ఆత్మభావాలతో మరి శూన్యంతో అధిగమించడానికి సహాయపడ్డాను. కొన్ని సమర్పణ పద్ధతుల ద్వారా మరి మంత్రోచ్చారణ ద్వారా వేదాలు ప్రత్యక్షీకరణ యొక్క శాస్త్రాన్ని అభివృద్ధి చేశాయి. ఈ గ్రంథాలు మొదట చాలా స్వచ్ఛంగా ఉన్నాయి, కానీ చివరకు మలినం అవ్వాలని వ్రాసి ఉంది. అసలు వేద పండితులు బ్రహ్మకు జన్మించిన ఋషుల వల్ల ప్రేరణ చెంది ఆధ్యాత్మికతకు పిలుపు ఇచ్చారు. చాలామంది అర్చకుల దగ్గరకు ఏదో ఒక బాధను అధిగమించడానికి లేదా ఏదైనా అందరికీ మంచి జరిగే కోరికను నెరవేర్చమని అడగటానికి వచ్చేవారు. పుష్పాలను మరి మొక్కలను సమర్పించి మా పట్ల వారి కృతజ్ఞతను తెలిపేవారు. అర్చకులు ఉచ్చరించే మంత్రం ద్వారా సార్వత్రిక ఆకర్షణ చట్టం కింద మా దివ్య సారాంశం ద్వారా ప్రత్యక్షీకరణ జరుగుతుంది. కాలం గడిచే కొద్దీ వేద పండితులు భౌతిక సంపద అన్న మోజులో పడి ఈ సార్వత్రిక ఆకర్షణ చట్టాన్ని మరి ప్రత్యక్షీకరణ యొక్క శక్తిని అవినీతి పాలు చేశారు. కొంతమంది అర్చకులు నమ్మదగిన వారుగా ఉన్నా కొంతమంది ఆధ్యాత్మిక సాధన చేయకుండా అత్యాశతో మరి అజ్ఞానుల మనస్సులను తెలుసుకొని వాటికి అనుగుణంగా అనవసరపు ఆచారాలను ఏర్పరిచి వారికి లేని ఆధ్యాత్మికతను భర్తీ చేసుకున్నారు. ఇవన్నీ కూడా ప్రతి దానిలో ఉండే మంచి మరి చెడు, వెలుగు మరి చీకటి, అలానే ఆధ్యాత్మికత మరి భౌతికత వంటి విరుద్ధతని తెలుసుకోవాలన్న కుతూహలం ఉన్న ఆత్మల కోసమే.
దయాగుణం నుంచి ఈ పతనం ప్రారంభమై ఇది భూమి మీద చాలా ప్రదేశాల్లో చోటు చేసుకుంది. వేదాలు అపవిత్రం అయ్యేసరికి మిగతా ప్రపంచంలో ఉన్న పురాతన దేవతల ఆలయాలు నాశనం అయ్యాయి. భయం మరి దుఃఖం అనేవి కోటానుకోట్ల ధైర్యం ఉన్న ఆత్మలుగా మారి కలియుగంలో జన్మ తీసుకుని కావాలనే బాధ యొక్క భ్రమలో పడి తెలుసుకుంటున్నాయి. ఈ పురుషత్వ మతాలు తమని తాము పూర్వ మార్గానికి వ్యతిరేకంగా నిర్వచిస్తూ స్త్రీ మరి పురుషునిపై ఆధిపత్యాన్ని సాధించాయి. ఈ యుగం చాలా వేగంగా పతనమైనప్పుడు ప్రవాహంతో అలను సమతుల్యం చేయటానికి మరి మానవులను బాధ నుంచి విముక్తులను చేసే నూతన మార్గాన్ని చూపించడానికి నాతో సహా కొంతమంది దేవతలు తిరిగి ఈ భూమి మీద జన్మ తీసుకున్నాం. కలియుగం అంతంలో ఉండటం వల్ల చాలామంది దేవతలు భూమిపై ఆనందపు ఆత్మభావాలతో ముందుకు వస్తున్నారు. ఆనంద, వేదాలలో మీ మార్గాన్ని మరింత తెలియజేయగలరా? సరస్వతి, నా ఆత్మ సహచరులైన చాలామందితో కలిసి వచ్చిన నా జన్మను గురించి చెప్పాలనుకుంటున్నాను. కొన్ని జన్మల్లో మేం కలిసి ప్రయాణించాం. ఈ ప్రత్యేక జన్మలో విశ్వం తర్వాత స్థాయికి చేరుకోవడానికి ప్రతిదీ దాని స్థానంలో ఉంది. నూతన ఆత్మ క్రమం మొదలు కాబోతోంది. ఈ కాల చక్రాన్ని సరిచేయడానికి సహాయపడడానికి మా ఆత్మ తలంలోని వారిలో చాలామంది ఆ సమయంలో జన్మ తీసుకున్నారు. పూర్ణాత్మలోని ఒక భాగమైన ఆత్మ విడిపోయి గాయత్రిగా జన్మ తీసుకుంది. ఈ జన్మలో గాయత్రి మరి సరస్వతి రెండు నేనే. ఈ నూతన ఆత్మ క్రమపు 3వ కన్ను యొక్క అనుభూతి మొదట బ్రహ్మకు కలిగింది. ఆయన నా బదులుగా గాయత్రితో వేదాచారాన్ని పాటించడానికి ఎన్నుకున్నారు. కొన్ని క్షణాలు నాలోని పెద్ద భాగం కోపానికి గురైంది. తరువాత ఆ కోపం మొత్తం నా శరీరంలోకి కరిగిపోయి ఆత్మభావమైన ఉద్రేకంగా మారిపోయింది. ఆ భావావేశం నుంచి ఆత్మ సహచరుల భవిష్యత్తుని నా పూర్ణాత్మ అంగీకారంతో సృష్టించాను. నా ఆత్మ సహచరుల యొక్క చాలా జన్మలు విరుద్ధతలోకి పడిపోయి తిరిగి దివ్య జ్ఞానం ప్రకాశం చెందాలన్న మాటలు నా నోటి నుంచి వెలువడ్డాయి. ఆనంద, ఇవి మీ ఆత్మ సహచరులకు శాపాలు కాదా? సరస్వతి, ఆ సమయంలో ఏ మాటలు అయితే వెలువడాల్సి ఉందో వాటిని నా ద్వారా రావటానికి అనుమతించాను. అవి కోపం వల్ల వచ్చినవి కాదు, కానీ నా కోపం మొత్తం మాయమైపోయి హద్దులు లేని ఉద్రేకం నుంచి వెలువడినవి. నా మాటలు చాలామందికి, ముఖ్యంగా ఆడవారికి తమ మనస్సులో ఉన్నది మాట్లాడాలని బోధించాయి. ఒకవేళ నేను ఏమీ మాట్లాడకపోయి ఉంటే స్త్రీలకు వారు మాట్లాడవలసిన సమయం వచ్చినప్పుడు మాట్లాడాలని ఎలా బోధించగలను? బహుశా బ్రహ్మ వేరే ఎంపిక చేసుకొని ఉండొచ్చేమో. ఎలా ఉన్నప్పటికీ శూన్యపు విస్తరణ మాత్రం కొనసాగుతుంది. బ్రహ్మదేవుడు ఎంచుకున్న ఎంపికకు నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. దీనివల్ల శాశ్వత జ్ఞానమైన వేదాంతాన్ని ఈ ప్రపంచానికి తీసుకురావటంలో నేను మార్గాన్ని అయ్యాను. బ్రహ్మదేవుడు చేసుకున్న ఎంపికల వల్ల జరుగుతున్న సంఘటనలను కేవలంగా గమనించాను. నా మాటలు శాపాలుగా అనిపించినప్పటికీ అవి లోపల నుంచి ఎరుకతో వెలువడ్డాయి. నా దివ్యాధిరోహణ తర్వాత ముందు చెప్పిన సంఘటనలను ఆమోదించి నా ఆత్మ సహచరులు తమ మానవ జన్మల్లో పూర్ణాత్మలుగా అధిరోహణ చెందటానికి వారికి సహాయపడ్డాను. చాలా ఆధ్యాత్మిక మార్గాలన్నీ కోపం అభిరుచిగా పరివర్తన చెందటం వల్ల జరిగాయని తెలుసుకోండి. ఆఖరికి యేసు ప్రభువు కూడా జెరూసలేం మందిరంలో గొప్ప భావావేశంతో మాట్లాడాడు. తన మాటల వల్ల వివిధ సంఘటనలు జరిగి గొప్ప మతమైన క్రైస్తవ మతం ఏర్పడింది. అటువంటి అభిరుచి సృజనాత్మకంగా ఉంటుంది. ఉదాహరణకు లైంగిక అభిరుచిని తీసుకోండి, అది క్రొత్త జీవాన్ని సృష్టిస్తుంది. అదేవిధంగా కోపం కరిగి అభిరుచిగా పరివర్తన చెందినప్పుడు దుర్గా మరి కాళీ వంటి దేవతలు జన్మించారు. ఈ కథలో ఎన్నో గొప్ప పాఠాలు ఉన్నాయి. అందులో ఒకటి నమ్మకం.
హృదయపూర్వకంగా మాట్లాడే నమ్మకం. ఎవరైనా హృదయపూర్వకంగా మాట్లాడకపోతే వారిని వారు శపించుకున్నట్లు, మరి కర్మను తెచ్చిపెట్టుకున్నట్లు కాదంటారా? నేను మాట్లాడిన మాటలు నా గుండెల్లో ఏముందో దానిని వ్యక్తీకరించటానికి అనుమతించాయి. బ్రహ్మదేవుడికి మరి నాకు మధ్యలో స్త్రీ పురుష బంధానికి మించిన బంధం ఉంది. అది ఇన్ మరి యాంగ్ శక్తి, క్షమాగుణం అనుమతించటం అనే విధంగా నన్ను నేను త్యాగం చేసుకోకుండా ఉండటం. ఎందుకంటే అది క్రింది స్థాయి శక్తి అవుతుంది. మీరు ఒక నదిలో ఉన్నప్పుడు ప్రవాహానికి ఎదురుగా పడవను నడుపుతుంటే అది మీ యాంగ్ శక్తిని ఉపయోగించి గొప్ప యాంగ్ శక్తితో పోరాడుతున్నట్లు. దీనివల్ల ఏమీ సృష్టించబడదు. కానీ మీరు నదీ ప్రవాహంతో పాటు పడవను నడిపినట్లయితే మీ యాంగ్ శక్తి నది యొక్క గొప్ప యాంగ్ శక్తితో సమతుల్యత చెందుతుంది. ఆనంద, మీ కోపం అభిరుచిగా పరివర్తన చెందినప్పుడు మీరు దివ్యజ్ఞాన ప్రకాశం పొందారా? సరస్వతి, ఈ సంఘటన జరిగినప్పటికీ నేను దివ్యజ్ఞాన ప్రకాశం పొంది ఉన్నాను. అప్పటికే నా 6 చక్రాలు తెరుచుకొని ఉన్నాయి. గతాన్ని, వర్తమానాన్ని మరి భవిష్యత్తుని చూడగలను. కానీ నా అహం యొక్క సూక్ష్మ భాగం 7వ చక్రంలో తెరుచుకోకుండా మిగిలి ఉంది. 7వ చక్రం పూర్తిగా తెరుచుకొని నేను అధిరోహణ చెందినప్పుడు నా ఆత్మలోని భాగమైన గాయత్రి కూడా అదే సమయంలో అధిరోహణ చెంది నాలో కలిసిపోయింది. ఆనంద, ఆ అధిరోహణ తర్వాత మీరిద్దరూ ఒకటిగా మారిపోయారా లేక ఇద్దరుగా ఉన్నారా? సరస్వతి, 2. మా బాహ్య రూపాల వల్ల మా అంతరంగంలో ఉన్న ఏకత్వంపై ఎటువంటి ప్రభావం పడలేదు. అందువల్ల మేమిద్దరం పూర్తిగా ఒక్కటే, కానీ ఆ క్షణంలో ఇద్దరుగా వ్యక్తమయ్యాం. ఆనంద, ఆహా, మీ కథ వల్ల దేవత అయిన తార యొక్క అవతారాలు గుర్తుకు వచ్చాయి. ఆకుపచ్చ తార మరి తెల్ల తార ఇరువురు అవలోకితేశ్వర అనే గొప్ప కరుణగల బోధిసత్వుని కన్నీటి నుంచి సృష్టించబడ్డారని బౌద్ధ గ్రంథాలలో చెప్పబడింది. సరస్వతి, ఈ విషయం ప్రస్తావించినందుకు నా ముఖంపై చిరునవ్వు వచ్చింది. ఎవరైనా బాధ యొక్క భావోద్వేగాన్ని నిరోధించకుండా పూర్తిగా లోబడి ఉన్నప్పుడు వారి బాధ మాయమయ్యి ఆత్మభావమైన కరుణగా మారుతుంది. కరుణ సృజనాత్మకమైనది. అది చాలామందికి స్పష్టతను ఇస్తుంది. యేసు ప్రభు గురించి ఆలోచించండి. ఆయన గొప్ప కరుణతో ఎంతో మందిని స్వస్థపరిచారు. కరుణ అనేది ఇచ్చేవారికి మరి పొందేవారికి ఇద్దరికీ లాభాన్ని చేకూరుస్తుంది. ఎందుకంటే కరుణ ఆనందంలోకి క్రమంగా మాయమవుతుంది. బాధను అహం అణిచివేసిన లేదా బాధకు అనుసంధానం అయిన కరుణను తెలుసుకోలేరు. అహం బాధను అణిచివేసినప్పుడు తన బాధలను మరి ఇతరుల బాధలను తెలుసుకోలేరు. అహం బాగా బాధతో అనుసంధానం అయినప్పుడు మరింత బాధకు గురిచేసి మరింత దుఃఖం మరి నిరాశకు గురి చేస్తుంది. చాలామంది బోధిసత్వులు దివ్య జ్ఞాన ప్రకాశం చెందేలోపు ఇతరుల బాధను స్వస్థత పరుస్తామని ప్రతిజ్ఞ చేశారు. ప్రపంచంలోని దుఃఖం గురించిన కొద్దిపాటి అహంక వారి దుఃఖానికి అనుసంధానమయ్యి వారిని పూర్తిగా దివ్య జ్ఞాన ప్రకాశం పొందటానికి అడ్డుపడుతోంది. ఏది ఏమైనప్పటికీ భావోద్వేగ జీవులు ఆనందంలోకి స్వస్థత పొందినప్పుడు అది బోధిసత్వుల మిగిలి ఉన్న అహాన్ని విడుదల చేయటానికి సహాయపడి వారిని బుద్ధుళ్ళుగా పరిమాణం చెందటానికి సహాయపడుతుంది. మన బాధను క్రమంగా కరుణగా మార్చుకున్నప్పుడు ఈ విశ్వం మొత్తంలో మరింతగా ఆనందం మూలల్లో విస్తరిస్తుందని తెలుసుకోండి. ఆనంద, దుఃఖం కరుణగా మారటం వల్ల ఎల్లప్పుడూ కొంత దుఃఖం ఉంటుందా? అదేవిధంగా కోపం నుంచి అభిరుచి ఏర్పడటం వల్ల ఉద్రేకతలో కొంత భాగం కోపం ఉంటుందా?
సరస్వతి ఒక చిన్న ఇసుక రేణువుని సముద్రమంత స్వచ్ఛమైన నీటిలో వేసినప్పుడు ఆ నీరు మలినం అవుతుందా? ఇది కూడా అలాంటిదే. దివ్యత్వ జీవులకు కోపం మరి దుఃఖం రెండూ తెలుసు. వారి అధిరోహణ కన్నా ముందే భౌతిక తలంలో వాటినన్నింటినీ అనుభూతి చెందారు. ఈ భావోద్వేగాలన్నీ క్రమంగా తగ్గి సముద్రమంత ఆత్మభావాలైన అభిరుచి మరి కరుణగా మారాయి. ఒకసారి ఆలోచించండి, దివ్యత్వ జీవులకు ఆత్మభావాలైన అభిరుచి మరి కరుణ తెలియకుండా వారు కేవలం శూన్యతలో ఉన్నప్పుడు ఏ విధంగా దుఃఖాన్ని గుర్తించి స్పందిస్తారు? భావోద్వేగ జీవులను స్వర్గపు తలాలకు మరి ఉన్నత తలాలకు ఆత్మభావాలు అనుసంధానం చేస్తాయి. దివ్యత్వ జీవులు శూన్యత నుంచి ఆత్మభావాల మార్గదర్శకత్వంలో సమతుల్యత లేని ప్రపంచంలోకి వ్యక్తమవుతాయి. బ్రహ్మ పట్ల మరి నా ఇతర ఆత్మ సహచరుల పట్ల అభిరుచితో నేను మాట్లాడిన మాటలన్నీ నూతన సృష్టి యొక్క పరమానందంతో నిండి ఉన్నాయి. ఆ మాటలన్నీ పూర్తి ఎరుకతో మా ఆత్మ జాతుల లక్ష్యానికి అమరికలో ఉన్నాయి. ఈ మాటలు బలమైన ఉద్దేశంతో మాట్లాడినందువల్ల లక్ష్మి మరి విష్ణువు హైందవ మతంలోని గొప్ప ఇతిహాసాలైన రామాయణంలో, మహాభారతంలో మరి ప్రపంచానికి తెలిసిన గొప్ప మతమైన బౌద్ధ మతంలో జన్మ తీసుకున్నారు. ఆ మాటలన్నీ లక్ష్మి మరి విష్ణువు యొక్క ఆత్మ ప్రణాళికతో అమరికలో ఉన్నాయి. వారు తమ అనంతమైన కరుణతో భూమి మీద నూతన ఆధ్యాత్మిక బాటలు రూపొందించడానికి మరల జన్మించారు. రామాయణంలోని సీతగా తన జీవిత సంఘటనలకు లోబడి ఉండటం వల్ల సమృద్ధితో నిండి ఉన్న అంతఃపురం నుంచి అడవిలోకి వెళ్ళి ఆత్మభావమైన నిజమైన సమృద్ధిని భూమాతకు సూచించే తన మొదటి చక్రం ద్వారా అనుభూతి చెందింది. అందువల్ల తాను సమృద్ధినిచ్చే దేవత. మహాభారతంలోని తన జన్మల్లో జరిగిన సంఘటనలకు లోబడి ఉండటం వల్ల ప్రేమను కన్యగా, పరిపక్వత ఉన్న స్త్రీగా, ముదుసలిగా అనుభూతి చెందింది. అందువల్ల తాను ప్రేమ దేవత. ఇంకా నిర్దిష్టంగా చెప్పాలి అంటే అభిరుచికి ప్రతీకగా ఉన్న దేవత. గౌతమ బుద్ధునితో తన జీవితంలోని సంఘటనలకు లోబడి ఉండటం వల్ల అన్ని ఆత్మభావాలు ఏకత్వంగా మారే శూన్యతను తెలుసుకుంది. అందువల్ల తాను 7వ చక్రాన్ని తెరుచుకోవటాన్ని సూచించే దివ్య జ్ఞాన ప్రకాశాన్ని అందించే దేవత. ఈ జన్మల్లో లక్ష్మి మరి విష్ణువు విరుద్ధతను అనుభూతి చెంది వారి పూర్ణాత్మను మరింత విస్తరింపచేసుకున్నారు. ఆనంద, మీ జన్మలు మరి మీ ఆత్మ సహచరుల జన్మల గురించి మీతో నేరుగా మాట్లాడుతున్నందుకు మేమిద్దరం ఆనందంతో ఉప్పొంగుతున్నాము. సరస్వతి, మీతో మాట్లాడటం నాకు కూడా ఆనందంగా ఉంది. మీరు మేము అందరం కలిసి ఈ పుస్తకాన్ని రూపొందిద్దాం. ఈ బోధనల వల్ల మిగతా ప్రపంచానికి ప్రయోజనం చేకూరుతుంది. కేవలం లక్ష్మి మరి విష్ణువు లాంటి దివ్యత్వ జీవులు మాత్రమే తమ జన్మల్లో విరుద్ధతను అనుభూతి చెందలేదు. మానవులందరూ కూడా చాలా జన్మల్లో తమ పూర్ణాత్మ యొక్క శూన్యతను విస్తరింప చేసుకోవడానికి విరుద్ధతను అనుభూతి చెందారు. ఆనంద, విరుద్ధత గురించి మరింత తెలియజేయగలరా? సరస్వతి, స్త్రీతత్వం మరి పురుషతత్వం అనే విభజన జరిగినప్పుడే విరుద్ధత అన్న ద్వంద్వత్వం ఏర్పడింది. ఈ విధమైన వ్యతిరేకతలు మూలకాలతో సహా అన్నింటిలో ఉన్నాయి. కులాలు, సంప్రదాయాలు, దేశాలు మానవత్వాన్ని విభజించినప్పటికీ ఈ పురుషత్వపు పాలనలో గాయపడిన స్త్రీతత్వం మరి గాయపడిన పురుషతత్వంతో ఈ 2 లింగాల అమరిక అనేది మానవులకు ఉన్న అన్ని నిబంధనల కన్నా ప్రాథమిక నిబంధనగా మార్చింది. అధిరోహణ చెందిన దేవతలు తమ ఇతర దివ్యత్వ జీవులు
ఈ సమయంలో భూమి మీద ఎక్కువ కాంతిని ప్రవహింపచేసి ఈ గాయపడిన స్త్రీతత్వం మరి పురుషతత్వం మధ్య ఉన్న విభజనను స్వస్థత పరుస్తున్నారు. గాయపడిన స్త్రీతత్వం మరి గాయపడిన పురుషతత్వం అన్న ముసుగులో నుంచి బయటపడి సాధికార స్త్రీతత్వం మరి సాధికార పురుషతత్వపు ఆనంద తాండవంలోకి అడుగు పెట్టడం గురించి ఈ పుస్తకం తరువాత భాగంలో నా ప్రియమైన లక్ష్మి తెలియజేస్తుంది. దానివల్ల భూమి మరి దానిపై నివసించే అన్ని భావోద్వేగ జీవులకు స్వస్థత చేకూరుతుంది. ఇటీవల ప్రపంచంలో జరుగుతున్న సంఘటనల వల్ల పురుషులలో మరి స్త్రీలలో సాధికార స్త్రీతత్వం జాగరూకత చెందింది. భవిష్యత్తులో రాబోయే పుస్తకాల్లో మీతో మాట్లాడబోయే అధిరోహణ చెందిన దేవతలు మరి అందరం కలిసి మానవాళిని జాగరూకపరిచే నూతన ఆధ్యాత్మిక బాటలు సృష్టిస్తాం. నమస్తే ఆనంద. నమస్తే సరస్వతీదేవి గారు.